యొక్క మనము రామచంద్రరావు గారు ముందు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. నేను మాట్లాడినాక కిషన్ రెడ్డి గారు మాట్లాడతాడు. దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండాలి. అందరికీ దసరా శుభాకాంక్షలు. మరి అలై బలై ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి గారు, మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా, వారు బండారు దత్తాత్రేయ గారు గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి అలై బలై కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున 3 అయినప్పటికీ కూడా అందరు ఇక్కడే ఉన్నారంటే ఈ యొక్క అలై బలై ఎంత ప్రఖ్యాతి, ఎంత ఆసక్తి ఈ యొక్క హైదరాబాద్ ప్రజల్లో వచ్చిందని చెప్పి తెలుసుకోవాలి. ఈరోజు దసరా నాడు మనం అన్ని మర్చిపోయి, భేదభావాన్ని మర్చిపోయి, రాజకీయాలకు అతీతంగా ఇంత మంచి కార్యక్రమాన్ని కల్పన చేసి రూపొందించి హైదరాబాద్లో అలై బలై అంటేనే దత్తాత్రేయ గారితో ఐడెంటిఫైడ్, దసరా అంటేనే దత్తాత్రేయ గారు తప్పకుండా అలై బలై ఉంటుందని చెప్పేసి కూడా కార్యకర్తలు కానీ, హైదరాబాద్ ప్రజలు కానీ, అన్ని పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఆలోచించేటటువంటి కార్యక్రమం ఇది. మరి ఇంత పెద్ద ఎత్తున పొద్దున్న నుంచి కూడా అందరూ చాలామంది వచ్చిపోతున్నారు. చాలామంది నాయకులు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, న్యాయవాదులు వచ్చారు, న్యాయమూర్తులు వచ్చారు, విరామమైన న్యాయమూర్తులు అందరూ కూడా వచ్చారు. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొన్నందుకు మీకు నా తరఫు నుంచి, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి దత్తాత్రేయ గారు, మరి వారి కుటుంబం బండారు విజయలక్ష్మి గారు ఇదే విధంగా ప్రతి ఏటా ఇదే ఉల్లాసంతో, ఇదే ఉత్సాహంతో అలై బలై జరిపి మన అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చేసి భాగ్యస్వామ్యం చేసి మన హైదరాబాద్లో మన ఒక సంస్కృతిని, ఏదైతే దసరా కానీ అలై బలై కానీ సంస్కృతి ఉందో దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతూ, మరి అవకాశం ఇచ్చినటువంటి అలై బలై ఫౌండేషన్, అదేవిధంగా బండారు విజయలక్ష్మి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, మిత్రుడు కిషన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఒక మిగతా నాయకులారా, సోదరుతారు, ఈ అలై బలై కార్యక్రమం యొక్క ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. ఒక సుహృద్భావమైన వాతావరణాన్ని, భిన్నమైనటువంటి భావజాలాలు ఉన్నప్పటికీ, భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరినీ ఏకం చేసి ఒక సాంస్కృతిక కార్యక్రమంగా, ఒక సామాజికమైన కార్యక్రమంగా చేపట్టాలనే ఉద్దేశంతో 2005లో ఇది ప్రారంభమైంది. దాదాపు 21 సంవత్సరాల నుంచి ఈ అలై బలై కొనసాగుతుంది. అన్ని పార్టీల నాయకులు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, సిపిఐ, సిపిఎం, అలాగే తెలంగాణ ఉద్యమకారులు, దాంతోపాటు ఇంకా అనేక మంది మేధావులు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేదికలో పాల్గొనడం చాలా నాకు సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అన్నదాతే అభ్యుదయానికి మూలం, సంస్కృతే సమాజానికి ఆత్మ, యువతే భవిష్యత్తుకు దిక్సూచి. ఇది మన పెద్దలు చెప్పినారు. అందువల్ల సోదరి మల్లారా, ఈరోజు అలై బలై అంటే మనమంతా ఒక చోట చేరడం నాకు చాలా గొప్ప గౌరవంగా ఉంది. అలై బలై కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది మన తెలంగాణ ఆత్మ, సోదరభావం మరియు జీవన విలువల ప్రతీక. అలాగే స్వదేశీ భావన, ఇది చాలా అవసరమైంది. ఈరోజు ట్రంప్ యొక్క ఉన్నటువంటి అనేకమైనటువంటి సుంకాలు ఏ వచ్చినా కూడా, ఏ మొక్కవోనటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో మన ప్రజలు ఈ యొక్క స్వదేశీ భావనను
చాలా తీసుకొని దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని వీళ్ళందరూ కూడా మనము స్వావలంబన స్వదేశీ అనే భావంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని దానికోసమనే మనందరం కూడా అంకితం కావాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తులు